నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాయుడుపేట విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించిన పొగటం కాలనీ వాసులు. తక్షణమే విద్యుత్ మీటర్లు ఇవ్వాలంటూ డిమాండ్. కొండూరు సత్యనారాయణరాజు తల్లి రాజేశ్వరమ్మ 13వ వర్ధంతి చవట గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం. హాజరైన స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు దామోదర్ రాజు. కొమ్మనేటలు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. హాజరైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్. ఘనంగా అయ్యప్పరెడ్డిపాలెం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద అండర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ వేడుకలు. పాల్గొన్న అయ్యప్పరెడ్డిపాలెం సర్పంచ్ గ్రామస్తులు. ఎస్సీ కమ్యూనిటీ వారిని గౌరవిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థులుగా తొలి జాబితాలో ఎక్కువ శాతం మందికి అవకాశం కల్పించడం అభినందనీయమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ అనేక మంది కొత్త వారికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని ఆయన విమర్శించారు. జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను సమన్వయపరుచుకొని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ప్రకటన వైసీపీలోని అయోమయ పరిస్థితి తెలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి 99 మందితో అసెంబ్లీ జాబితాని విడుదల చేయడం నిజంగా శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు ఒకేసారి ప్రకటించడం అనేది నిజంగా చాలా సంచలనమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుగా ఉండి వీరిద్దరూ కలిసి వైఎస్ఆర్సీపీని ఓడించాలని చెప్పి ప్రజల ఆకాంక్ష మేరకే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకున్నాయని చెప్పి ఒకసారి మెందరూ తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో దాదాపు 23 మంది కొత్త వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే 99 సీట్లలో 15% మహిళలకి ఇవ్వడం జరిగింది. అట్లాగే మాదిగ సామాజిక వర్గానికి 11 సీట్లు, మాల సామాజిక వర్గానికి 8 సీట్లు ఇవ్వడం జరిగింది. తొలి జాబితాలోనే దాదాపు 19 సీట్లు ఎస్సీలు కేటాయించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎస్సీలకి ఇన్ని సీట్లు ఇచ్చిన పార్టీ అంటే ముందుగా ప్రకటించిన పార్టీ ఏం లేదు. అవతల వాళ్ళు ఎస్సీ ఎమ్మెల్యేలని ఆడుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఒకరోజు అంటారు, మళ్ళీ ఆయన్ని మారుస్తారు, అక్కడ నుంచి ఇంకో దగ్గర మారుస్తారు, జిల్లాలు మార్చి పోటీ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఉన్న ఎస్సీలను ఆడుకునేటువంటి ప్రక్రియ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లా వైఎస్ఆర్సీపీలో పోటీ చేసేదానికి అభ్యర్థులు కూడా కనుమరుగే పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే నిన్న వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ మేము డిసైడ్ చేసినటువంటి సీట్లో ఉన్న వాళ్ళందరూ అభ్యర్థులు కాదు, వాళ్ళు ఓన్లీ సమన్వయకర్తలే అని చెప్పడంలో అర్థమైందో ఎవరికి అర్థం కాని విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మినిస్టర్ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన జాబితాలో దాదాపు 63 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే చదువు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అట్లాగే 3 అభ్యర్థులు వృత్తిరీత్యా డాక్టర్లు, అలాగే ఒక ఐఏఎస్ అధికారి, అలాగే ఈ 99 మందిలో 2 PhD, దాంట్లో
మీ గూడూరు లోకల్ సునీల్ కుమార్ కూడా ఒకరు కావడం నిజంగా నాకు సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ యొక్క జాబితాను చూసి వైఎస్ఆర్సీపీ గుండెల్లో వణుకు పుట్టిన మాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే జగన్ కేవలం ఎస్సీలని ఓటు బ్యాంక్గా వాడుకునే తప్ప ఎస్సీలకి సహాయ సహకారం చేసినటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ కార్పొరేషన్ని రద్దు చేశాడు. రద్దులకు వచ్చేటువంటి 27 పథకాలని అట్లే అడ్డగోలుగా వాటిని నిషేధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే దళితుల్ని కోత కోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలో నిజంగా దళితులకి అగ్రస్థానం, అందరికన్నా ముందు దళితులకి సీట్లు ఇచ్చే విధంగా ఇద్దరు నాయకులు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ జీవితాంతం ఎస్సీలు ఇరువురు నాయకులకి ఖచ్చితంగా రుణపడి ఉంటారని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు విజయానికి నాందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ప్రకటించినటువంటి 99 సీట్లు కూడా ఒక్కటి పోకుండా అన్నీ గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో నాకు అవకాశం కల్పించినటువంటి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మా యువ నాయకులు కాబోయే మా నాయకులు నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నాకు సీటు వచ్చేదాంట్లో సహకరించినటువంటి పెద్దలు, ముఖ్యంగా చెప్పాలంటే మా జిల్లా అధ్యక్షులు ఎప్పటి నుంచో నన్ను ప్రోత్సహిస్తూ సునీల్ నువ్వు పనిచేయమ్మా, నీకు ఇబ్బంది లేదు, నీకేం పోటీ కూడా లేదు, నీకే వస్తాయని చెప్పి ఇదంటే నన్ను దగ్గరుండి ప్రోత్సహిస్తూ టికెట్ విషయంలో కూడా నాకు చెప్పినటువంటి వ్యక్తి అంటే అన్నకి మొహంలాగా చెప్తుంది. పార్టీ అన్న బ్రాండ్, పార్టీ బ్రాండ్ ఒక రకమైన స్టేజ్ పని చేస్తేనే చెప్తాను తప్ప మామూలుగా చెప్పే పరిస్థితి లేదు. అందుకు మా అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పెద్దలు ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే పెద్దలు బేదా రవిచంద్ర గారికి, అలాగే మంత్రి నారాయణ గారికి, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఆనం రామనాయుడు గారికి, అలాగే మా వెల్విషర్ శ్రీధరన్న గారికి, అలాగే ముఖ్యంగా నాకు టికెట్ ఆల్రెడీ మాకు ఉన్నటువంటి అందరికీ తెలుసు కన్ఫామ్ అయిందని చెప్పి ఎప్పుడో బాబు గారు మా పార్టీ అధ్యక్షులతో, మా రాష్ట్ర పార్టీ నాయకులతో, అలాగే జిల్లా పార్టీ నాయకులతో పిలిచి మాట్లాడి ఈ అభ్యర్థి సునీల్ కుమారేను మీరు వెళ్ళి పని చేసుకోమని చెప్పి అప్పుడే చెప్పాడు. నా అదృష్టం ఏంటంటే మా నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా, ఎక్కడ లేదు ఇది, ఏకగ్రీవంగా సునీల్ కుమారే మాకు అభ్యర్థి సార్ అని చెప్పారు. దానికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే రోజుల్లో జనసేన వాళ్ళతో మనందరం కూడా సమన్వయం చేసుకుని పోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని నాయకులు గుర్తుపెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే జనసేనాని మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఒక్కడ ధైర్యంగా జైల్లోకి వెళ్ళి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతాననేటువంటి మాట మనకు కూడా ఎంతో ఊపిని ఉత్సాహాన్ని ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా జన సైనికుల్ని మన సొంత తమ్ముళ్ళుగాను మన సొంత అన్నలుగాను అనుకుంటూ వారిని కూడా ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ ఈరోజు నిన్న ఏదైతే లిస్టు ప్రకటించారో తిరుపతి పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు కూడా సునీల్ కుమార్ గారు ఊరు నుంచి, అదేవిధంగా నెలవల ఎవరైతే విజయశ్రీ నెలవల సుబ్రహ్మణ్య గారు అమ్మాయి విజయశ్రీ డాక్టర్, ఆమె ఇద్దరిని కూడా ప్రకటించడం ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఈ యొక్క తిరుపతి పార్లమెంటు పరిధిలో ఫస్ట్ లిస్టులోనే 2 ఎస్సీ అభ్యర్థులని డిక్లేర్ చేయడం అంటే బడుగు బలహీన వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉందో తెలుగుదేశం పార్టీ దీన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు అందరూ చూశారు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అసెంబ్లీ సాక్షిగా ఏదైతే శపథం చేశారో, ఇది గౌరవ సభగా ఏర్పడినప్పుడే నేను ఈ సభలో ప్రవేశిస్తానని శపథం చేశారు. ఆ శపథాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ యొక్క గూడూరు ప్రజానీకం పైన ఉంది, అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తల పైన ఉంది. ఒక మంచి వ్యక్తిని సోదరుడు సునీల్ కుమార్ గారిని, సునీల్ కుమార్ ఎమ్మెల్యే అయితే ప్రతి ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నట్టే, ప్రతి ఇంట్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నట్టే. సునీల్ కుమార్ని ఎమ్మెల్యేగా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అంటే మా ఇంట్లో ఉన్నారు, మా ఎమ్మెల్యే అని స్వయంగా వాళ్ళు సంతృప్తిగా ఒక ధైర్యంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాంటి వ్యక్తిని ఈరోజు అభ్యర్థిగా నిర్ణయించినందుకు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, అందరికి కూడా పార్టీ శ్రేణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రతినిత్యం కూడా నేను చెప్తూనే ఉంటాను వచ్చినప్పుడంతా, తిరుపతి కన్నా ముందు గూడూరు గెలవాలని కోరుకుంటాను.
స్ఫూర్తి సేవా సంస్థ సభ్యుల సహకారంతో నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు తెలిపారు. స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు కొండూరు సత్యనారాయణ రాజు వారి తల్లి రాజేశ్వరమ్మ 13వ వర్ధంతి సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ సమీపంలో ఉన్న చవట గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఇందిరానగర్ సమీపంలో ఉన్న చవట గిరిజన కాలనీలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ స్ఫూర్తి సేవా సంస్థ ప్రారంభించిన నాటి నుండి సభ్యులు ఎంతో సహకారం అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు దామోదర్ రాజు, పురంధర రాజు, పురుషోత్తం రాజు, లక్ష్మీనారాయణ రాజు, సుధాకర్ రాజు, సురేంద్ర రాజు, కృష్ణం రాజు, దయాకర్ రాజు, విజయభాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. సాంబార్ వేసుకో, దాన్ని వేసుకో. మళ్ళా రండి రండి, మీరు కూడా రండి, తినండి అమ్మా, రండి. మర్చిపో ఎప్పుడు పోతాం ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న ఈ మా మాజీ అధ్యక్షుడు పురంధరరాజు గారు ఇప్పుడు గౌరవ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారు. అదే ఈ రాజేశ్వరం వాళ్ళ భర్త గోవిందరాజు గారు మాకు ఇంతకుముందు గౌరవ అధ్యక్షులు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఈ స్ఫూర్తి సేవా సమితిలో భాగంగా మన సత్యనారాయణ రాజు దగ్గర 5 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కొండూరు రాజేశ్వరమ్మ కాండలో జన్మించారు. గోవిందరాజు భార్య అయిన తర్వాత వాళ్ళు చదువుకోకపోయిన పిల్లల్ని బాగా ఉన్నత స్థాయికి చదివించి ఇతను మా విజయభాస్కర్ అనే వాళ్ళ తమ్ముడిని వైస్ ఛాన్సలర్గా ప్రజెంట్ పనిచేస్తున్నాడు. సత్యనారాయణ రాజు బీఏపీలు చదువుతున్నారు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలేసిపోవడం మన పేపర్లలో టీవీలో చూస్తున్నాం. వాళ్ళ అమ్మానాన్నలు గుర్తుపెట్టుకొని ఇంకా వాళ్ళకి వర్ధంతి రోజు అనేది చెప్పులు పంచడాలు, దుప్పళ్ళ పంచడాలు, అన్నదానాలు చేయడం అనేది వాళ్ళకే సాటి. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు రాబోయే కాలం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఆమె మనశ్శాంతి భగవంతుడు ఆ మనశ్శాంతి కలిగిస్తూ చేయాలని, వాళ్ళు ఇంకా పురోభివృద్ధి చెంది ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క స్ఫూర్తి సేవా సమితి గత 10 సంవత్సరాలుగా స్థాపించబడింది. 10 సంవత్సరాల ముందు స్థాపించబడింది. ఇది 2014 ఆ సంవత్సరంలో మన విఎస్ఆర్ స్కూల్ అధినేత బాలకృష్ణరాజు, మన దామోదర్ రాజు, మన పురంధరరాజు గారు,
గోవిందరాజు గారు, అప్పట్లో ఉన్నటువంటి గోవిందరాజు గారు, వీళ్ళందరూ కలిసి దీన్ని 10 years క్రితం స్థాపించారు. అప్పటి నుంచి రకరకాల కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి, ప్లస్ దుప్పట్లో పంపిణీ అయితే ఏమి, ఇంకా మెడికల్ క్యాంప్స్, ఇంకా వైఎస్ఆర్ స్కూల్లో ఇంకా స్కాలర్షిప్స్ పిల్లకాయలకి, ఇంకా కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ప్రతి ఒక్క స్కూల్స్కి కూడా కొంచెం ప్యాడ్స్ అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలు, వాళ్ళ ఎగ్జామ్ టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ 10 yearsగా వస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మన కుండూరు సత్యనారాయణరాజు గారు, విజయభాస్కర్ రాజు గారు, వాళ్ళ తల్లిగారు అయినటువంటి రాజేశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ రాజేశ్వరమ్మ గారి భర్త గోవిందరాజు చాలా దీనికి సేవలు చేసినటువంటి వ్యక్తి. మన శ్మశానానికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి దాత అయిన అలాంటి కొడుకులు, ఇలాంటి కొండూరు సత్యనారాయణరాజు గారు, విజయభాస్కర్ రాజు గారు వాళ్ళ తల్లిగారిని గుర్తుపెట్టుకొని ఇలాంటి కార్యక్రమం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా చాలా క్యాంప్స్, ఇంకా మెడికల్ క్యాంప్స్ ఇలాంటివి చేయాలనేటువంటి ఉద్దేశం మా యొక్క స్ఫూర్తి సేవా సమితికి ఉంది. ఇటుకన్నిటికీ మూలకారకులు మన బాలకృష్ణరాజు గారు అయితేనేమి, దామోదర్ రాజు, పురంధర్ గారు, నారాయణరాజు గారు, వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాము. ఇటువంటి స్ఫూర్తి సేవా సమితి తరఫున ఇటువంటి సభ్యులందరికీ, కమిటీ మెంబర్లకు అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. గత స్ఫూర్తి సేవా సమితి ఏర్పడినప్పటి నుంచి గోవిందరాజు మన స్ఫూర్తి సేవా సమితికి చాలా రుణపడి ఉన్నాడు. మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం మనం ఏది అడిగినా కూడా కాదనకుండా చేసినటువంటి దాత అయినా ఇప్పుడు మన ముందు లేనటువంటి గోవిందరాజు, ఆ స్ఫూర్తితోనే ఈరోజు వాళ్ళ కొడుకులైనటువంటి సత్యనారాయణరాజు, విజయభాస్కర్ రాజు ఆ లోటు మనకు లేకుండా చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు ప్రతి సంవత్సరం కూడా స్ఫూర్తి సేవా సమితి తరపున ప్రతి సంవత్సరం దుప్పట్లు అయితేమి, చెప్పులు దాతటువంటి పురుషోత్తరాజు వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం పేద ప్రజలకు అందించినటువంటి అన్నదాతలు ఈరోజు మన ముందు ఉన్నారంటే మన స్ఫూర్తి సేవా సమితిలో అందరూ కూడా గర్వించదగినటువంటి విషయం. కానీ ఈరోజు ప్రతి సంవత్సరం ఈ సౌటపాలెం అనేది ఇంధనాల దగ్గరలో ఉన్నటువంటి పేద ప్రజలకు 200 మందికి అన్నదానం ఏర్పాటు చేస్తూ సత్యనారాయణరాజు ముందు నుంచే ఈ ప్రోగ్రామాన్ని చెయ్యాలి అందరూ మనం స్ఫూర్తి సేవా సమితి అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి, నేను కావాలంటే ఏదైనా నేను పెడతాను, మీరు అందరూ చేయమని ముందుకు వస్తుంటే మనందరూ కూడా మన స్ఫూర్తి సేవా సమితి అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరూ చేస్తూ ఇదే మాదిరి ప్రతి సంవత్సరం జరగాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవనీయమైన స్ఫూర్తి సేవా సంఘ సభ్యులకు, అదేవిధంగా ఈరోజు అన్నదానం దాతృత్వం వహించిన సత్యనారాయణరాజు గారికి, అదేవిధంగా అందరికీ కూడా నా నమస్కారములు. ప్రెసిడెంట్ దామోదర్ రాజు గారికి, సెక్రటరీ బాలకృష్ణరాజుకి, ఇతరులకు కూడా నా నమస్కారములు. ఈ స్ఫూర్తి సేవా సమితి స్థాపించినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాజేశ్వరమ్మ 13వ వర్ధంతి సందర్భంగా మన సత్యనారాయణరాజు గారు, వాళ్ళ తమ్ముడు విజయభాస్కర్ రాజు బ్రహ్మాండంగా భోజనాలు అరేంజ్ చేశారు. 200 మందికి అరేంజ్ చేశారు. అదేవిధంగా వాళ్ళ అమ్మ 2011లో శివరాత్రి రోజు పరమపదించారు. ఆమె నిరక్షరాస్యులైన పిల్లలను చాలా బాగా చదివించారు. ఆయన సత్యనారాయణరాజు BABL, ఆయన తమ్ముడు భారతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్ రాజు. అదేవిధంగా వాళ్ళ గోవిందరాజు వాళ్ళ నాన్న చాలా సేవా దృక్పథం కలవాడు, అనేక మందికి సహకారం చేసినాడు. వాళ్ళందరికీ కూడా బాగా మా స్ఫూర్తి సేవ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తర్వాత ఈ స్ఫూర్తి సేవ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని భావిస్తూ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తాం.
వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని కొమ్మనేటరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం గూడూరు మండల పరిధిలోని కొమ్మనేటరు గ్రామంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. సునీల్ కుమార్ సమక్షంలో గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాల సభ్యులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. కావున గ్రామీణ ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. గ్రామ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు రాజు, సురేష్ రెడ్డి, పద్మనాభరెడ్డి, మస్తాన్ రెడ్డి, సురేంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, కమలాకర్ రెడ్డి, మహేష్ రెడ్డి, రాజారెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంక మిగతా పేరు కండవలు ఫోటో తీసుకోవాలి మనం పిలు ఏడుకోండి డ్యాన్స్ బాగా వేస్తున్నావు కదా అలా వస్తాం కండవలు అందరూ ఫోటో తీసుకోవాలి కుమార్తో కూడా తమ్ముడా రండి రండి ఓకేనా వెంకటరమణయ్య శ్రీనివాసులు కొంటాం ఓకే చిన్నయ్య బొజ్జాసు అన్న ఉండి అన్నా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ సురేష్ అన్న నమస్తే నమస్తేనా తెలుసు ఓకే కవిత నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం శ్రీరమ్మ గారి నాయకత్వం శ్రీరమ్మ గారి నాయకత్వం శ్రీరమ్మ గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్. పార్టీలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా మీకే చెప్పుకోగలిగారు తప్పు కాబట్టి
ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మీరు ఉంటేనే ప్రజలు జనాలు మాతో ఉంటారనే మాట వాస్తవమైనటువంటి అర్థం ఈరోజు ఈ మీటింగ్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా, నేను మీ సొంతం అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేను కూడా పని చేస్తా, పని చేయకుండా ఉండేటువంటి మనస్తత్వం అనేది నాకు లేదు. అయితే నాకు చిన్న ఒక వీక్నెస్ ఉంది. పేదవాళ్ళు అంటే నాకు ఇష్టం అన్నా, ఆ పేదవాళ్ళ విషయంలో పార్టీలు అయితే నేను చూడను. పేదోడు ఎవడో జరిగినా నా పెన్ను సంతకం చేస్తుంది, అదొక్కటి నా వీక్నెస్. ఆ విషయంలో మాత్రం నన్ను క్షమించమని చెప్పి అందరిని అడుగుతున్నా. కాబట్టి పేదవాళ్ళ విషయంలో మాత్రం ఎక్కడ కూడా నేనైతే కాంప్రమైజ్ కాను. నాకు కావాల్సిన అభివృద్ధి, ఎవరు నా దగ్గరకు వచ్చి నాకు అవసరం అంటే నా శక్తి వంచన లేకుండా నేను చేయగలుగుతుంటే ఖచ్చితంగా చేస్తా, చేయలేకపోతే మంచిగా చెప్తాయా అది వీలు కాదా అని. కానీ మనోళ్ళు కొంతమంది అది నమ్మరు. వాళ్ళు ఏదంటే అలివి కాని విషయాలు తీసుకొచ్చి చేయమని చెప్పి అడిగితే మనం చేయలేం. కాబట్టి ఆ ఒక్క విషయం తప్ప మిగతా అన్నింటిలో మీ అందరితో కోఆపరేట్ చేస్తా, గ్రామాభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మంచి రోజు, ఈరోజు కూడా. అలాగే నాకు టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఉదయాన చెన్నూరు మీటింగ్ కాదు, అందరూ కూడా అన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా కలిసి నన్ను పిలిపించి మీ అందరం కూడా పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి మాట ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు కూడా ఊహించలే. చెన్నూరులో మాకు మా శ్రావణమ్మ ఒక్కటే ఆ రోజు, శ్రావణమ్మ, అలాగే ఆయన పేరు అయిపోయినా పెద్ద ఆయన పేరు అయ్యా కాదు పెద్ద రత్నయ్య, వీళ్ళు మా మధు, వీళ్ళే మాకు ఉండారు అప్పుడు. ఈరోజు వాళ్ళకి ఇబ్బంది లేకుండా కరుణాకర్ అన్న, అలాగే రవీందర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస రెడ్డి గారు, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, ఉదయం కృష్ణారెడ్డి గారు అందరూ పిలిచి మాట్లాడి అక్కడ సర్పంచ్ని, ఎక్స్ సర్పంచ్ని పార్టీలో చేర్పించి, తర్వాత వాళ్ళందరూ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చే సందర్భంగా అక్కడ కండువాలు వేచుకుంటారని చెప్పారు. చాలా సంతోషం. తర్వాత ఈరోజు మా సురేష్, మా పద్మనాభన్న ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎందువలంటే ఉదయం నుంచి బ్రహ్మాండంగా మంచి రోజులు బాగుంది కాబట్టి సంతోషకరంగా జరుగుతుంది. ఎందువలంటే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి మార్పు మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు లేని లోటు ప్రజలకి ఈరోజు అర్థమైందని చెప్పి అందరికీ తెలియజేస్తూ, మరొకసారి జనసేనాని పవన్ కళ్యాణ్కి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అట్లాగే ముఖ్యంగా మా నాగేశ్వరరావు వచ్చినాడు, మా నాగేశ్వరరావు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా కృష్ణయ్య వీళ్ళందరూ కలిసి మళ్ళీ సొంత గూట్లోకి వచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో దాదాపు 100 నుంచి 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలు పార్టీ అధ్యక్షులు రాజు గారు, పెద్దలు రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి గారు, అలాగే పెద్దలు బాలకృష్ణ గారు, బొలపల బాలకృష్ణ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మల్లికార్జున నాయుడు గారు, చెంచురామయ్య గారు, రహీం గారు, అలాగే మధురెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సురేష్ అన్న పద్మనాభం నాయకత్వంలో, అలాగే మా కిష్టయ్య వీళ్ళందరూ రత్నయ్య గారి నాయకత్వంలో ఈ బూత్లో 400 మెజార్టీ నాకు తీసుకొచ్చారు. మరలా నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అదే 400 పైచలకు మైనస్ ఈ వార్డులో, ఈ ఊర్లో బూత్లో. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా గతం నుంచి కూడా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీలో సురేష్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, తర్వాత ఈ గ్రామంలో మేము చేసినటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందులైన కారణంగా, వాళ్ళు లేని కారణంగా, వాస్తవం ఒప్పుకుంటున్నాం మేము, దాని డౌట్ లేదు. మా బాలకృష్ణ పోరాడాడు పాపం శక్తి వంచన లేకుండా పోరాడాడు మా బాలకృష్ణ. అయినప్పటికీ మీ అందరి సహకారం ఉంటే ఆయన కూడా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా వచ్చి మేము కూడా తెలుగుదేశం పార్టీలో చేరతాము. సురేష్ అయితే ఆయన పాత తెలుగుదేశమే కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే మా రత్నయ్య నా బంధువైనా కానీ ఎప్పటి నుంచో బతిలాడుతుంటే మొన్న మా రహీం ద్వారా
మా రత్నయ్య వచ్చాడు. అలాగే పద్మనాభన్న ఆల్రెడీ ఇక్కడ స్థిరపడి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తి మా పద్మనాభన్న. అలాగే మా కిష్టయ్య కూడా నా బంధువే, సొంతోటే. కానీ వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు నాకు ఎలక్షన్లో చేయలే. అందువల్ల ఇక్కడ దాదాపు 400 పైన ఓట్లు మైనస్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఆ 400 కన్నా 600-500 మెజార్టీ వస్తుందని నాకు ఖచ్చితంగా నమ్మకం అయితే ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈ గ్రామానికి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. కొమ్మరెడ్డి గ్రామంలో దాదాపు 150 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గించాం. మా పాత వాళ్ళు ఏ విధంగా మేము గౌరవిస్తామో ఆ విధంగానే మీకు ఖచ్చితంగా గౌరవిస్తాం. మీరు వాళ్ళు వేరు కాదు, మీరు వాళ్ళు ఒకటే అని చెప్పి నేను తెలియజేస్తూ, మరొక్కసారి ఇక్కడ పార్టీలో ఇంతమందికి ఇన్ని కుటుంబాలని ఇక్కడ జాయిన్ చేసినటువంటి మా సురేష్ రెడ్డి గారికి, మా పద్మనాభ రెడ్డి గారికి, మా రత్నయ్య గారికి, మా కిష్టయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని పొగట్టం కాలనీ వాసులకు తక్షణమే విద్యుత్ మీటర్లు ఇవ్వాలంటూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ ఆధ్వర్యంలో నాయుడుపేట విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 15 సంవత్సరాలుగా పొగట్టం కాలనీలో నివాసాలు ఏర్పరచుకొని విద్యుత్ మీటర్ లేక అంధకారంలో బ్రతుకులు వెల్లదీస్తున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల జిల్లా అధికారులకు తెలియజేయడంతో జిల్లా అధికారులు వెబ్సైట్ లో అప్లై చేసుకోమని చెప్పి ఇప్పుడు మాట దాటేస్తున్నారని, పెత్తందారుల చేతుల్లో పెట్టి కోర్టు నుండి నోటీసులు పంపించాలని ఎద్దేవా చేశారు. మీటర్లు ఇచ్చేంత వరకు విద్యుత్ కార్యాలయం నుండి వెళ్లబోయేది లేదని భీష్మించి కూర్చున్నారు. కాగా సంబంధిత కాలనీపై విద్యుత్ మీటర్లు ఇవ్వద్దంటూ కోర్టు నుండి స్టే వచ్చినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఒక పబ్లిక్ డేటా ఎలా పోతాది పక్కన వాళ్ళకి, మీ కాడ ఏమైనా సమాచార హక్కు చట్టం పెట్టి తీసుకున్నారా? లేదు. మీకు సమాచార హక్కు చట్టం పెట్టకుండా తీసుకోకుండా మీ ఆఫీస్ నుంచి డేటా ఎట్టబోద్ది? మేమేం మీ సేవలో పెట్టలేదే. ఎవరు ఫోన్ లో వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకుంటే ఎట్టబోద్ది డేటా? ఒకవేళ మీ సేవలో పెట్టామంటే మీ సేవ ఎత్తుకోబడవచ్చు, మీ సేవ ఇచ్చాడు. మేము వెబ్సైట్ లో పెట్టాము, మీ సిస్టమ్ లో చూస్తే కూడా తెలుస్తుంది కదా డేటా దేంట్లో పెట్టారని. ఎలా పోద్ది? ఏంటి దుర్మార్గం? బాండ్లు మేము పార్సాద్ రెడ్డి లాయరీకి చెప్పాము, మీరు పోయి ఇండియన్ బాండ్లు తీసుకొని ఆ వెబ్సైట్ లో మీరు అప్లై చేసుకోండి, డబ్బులు కట్టండి, మీకు సర్వీసులు ఇస్తామన్నారు. మేము అదే విధంగా ఓ వారం క్రితం, ఒక 4 రోజుల క్రితమే ఈ ఇండియన్ బాండ్లు అన్ని కూడా పేదోళ్ళు ఆడ వాళ్ళకి తగ్గ దగ్గర ఏదో అప్పో సొప్పో చేసుకొని ఆ డబ్బులు కరెంట్ సర్వీసుల కోసం ఆ ఇండియన్ బాండ్లు మరియు ఆ నోటరీలు మరియు అట్టే కరెంట్ సర్వీస్ కోసం డబ్బులు కట్టి ఆన్లైన్ వెబ్సైట్ లో అప్లై చేయడం జరిగింది. 3 రోజుల టాంచి మన ఏఈ గారు కానీ, మన ఏడీ గారు కానీ, డిఈ గారు కానీ రేపిస్తాం, ఎల్లుండిస్తాం, 10 కలెక్షన్లు అయితే ఇవ్వగలుగుతాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టాలి, పోల్లు పెట్టాలంటే మీరు 10 కనెక్షన్లు ఇవ్వగలుగుతాం అంటున్నారు కదా. ముందు ఆ 10 కనెక్షన్లు ఇవ్వండి, తర్వాత 4 రోజులు 5 రోజులు లేట్ అయినా కూడా ఇబ్బంది లేదు. మీరు పోల్ ఎస్టిమేషన్ మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ పెట్టి తర్వాతే కొరవిండి ప్రజలు అప్రతిత భావం లోనవ్వుకుంటా ఉంటారు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. దయచేసి మీరు సహకరించాల్సిందిగా చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు అలాగే అని చెప్పారు. మళ్ళీ ఈ రోజు పోతే ఇంకో కథ చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మేము పోయిన బేస్తవారం రోజు, మొన్న బేస్తవారం కంటే పోయిన బేస్తవారం రోజు ఎస్సీ గారు, మినిస్టర్ గారు చెప్పారని ఎస్సీ గారు రమ్మన్నారు మమ్మల్ని. మేము అందరం అక్కడికి పోయాము అర్జీ ఇచ్చేదానికి. పోయిన తర్వాత ఎస్సీ గారు ఈ వెబ్సైట్ మీ వాళ్ళు తీసుకోవట్లేదంటే వెబ్సైట్ లో బాండ్లు ఆన్లైన్ లో అప్లై చేయమన్నారు. ఆన్లైన్ లో మేము అప్లై చేసాం. ఏ రోజు అప్లై చేసాం? శుక్రవారం రోజు నైట్ మేము అప్లై చేస్తే, బేస్తవారం రోజు నైట్ మేము అప్లై చేస్తే ఇక్కడ 12 మంది ఆ రోజు అప్లై చేయడం జరిగింది. వెబ్సైట్ లో ఎవరెవరు అప్లై చేశారు కూడా ఎవరికి తెలియదు. ఫోన్ లో అప్లోడ్ చేశారు, వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే ఆ డేటా 12 మంది వస్తే ఆ డేటా ఇక్కడి నుంచి స్మగ్లింగ్ చేసి అమ్మేసి ఆ పెత్తందారులకు ఎత్తుకోపోయి ఆ డేటాని ఇస్తే ఆ పెత్తందారులు లాయర్ల ద్వారా వీళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. కరెంటు సర్వీసులు మీరు అర్జీలు పెట్టుకోమని చెప్పేది వీళ్ళే, మీరు ఇండియన్ బాండ్లు తీసుకోమని చెప్పేది వీళ్ళే, మీరు మళ్ళీ ఆన్లైన్ లో పెట్టుకోమని చెప్పేది వీళ్ళే, డబ్బులు కట్టమని చెప్పేది మీరే, సర్వీస్ ఇస్తామని చెప్పేది మీరే, మళ్ళీ డేటా దొంగతనం, మా పేదల డేటా దొంగతనం చేసి ఇచ్చి వాళ్ళ ద్వారా నోటీసులు తీసుకునేది కూడా వీళ్ళే. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎక్కడ దుర్మార్గం?
ఇక్కడ ఇది ఎక్కడ అవినీతి? పెత్తందారులు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. రాజా గారు అని చెప్తాడు, వాడెవరో ఒకడు రౌడీ ముఖాలు వచ్చి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. పెత్తందారులు రాజా గారి ఆస్తి మేము పౌరా పట్టాన్ని తీసుకున్నామని వచ్చి కొంతమంది చెన్నై నుంచి ఇక్కడ లోకల్ గా కొంతమంది వాళ్ళని అడ్డం పెట్టుకుని పెత్తందారులు కొనసాగిస్తా ఉన్నారు. మీకు తెలిసిందే, అది నేను చెప్పేది ఏం లేదు. ప్రత్యేకంగా పెత్తందారులు ఊరనేది కూడా ఇప్పుడు సాధారణంగా మామూలుగా ఒక మధ్యతరగతోడు, ఒక పేదోడు వీళ్ళకి మామూలు కరెంట్ డిపార్ట్మెంట్కి వచ్చామనుకోండి, మీటర్కి అప్లై చేసామనుకోండి, వీళ్ళు ఏం చెప్తారంటే, మీరు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే వెంకటగిరి టీడీపీ ఇన్ఛార్జ్ కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నో అబద్ధాలు చెప్పారన్నారు. యువతకి ఉపాధి కల్పిస్తాం, కంపెనీలు తెప్పిస్తామని మాయ మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. అలాగే అప్పట్లో మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ తిరుపతికి, నాయుడుపేటకు పలు రకాల కంపెనీలు తెచ్చి వెంకటగిరి యువతకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. నారా లోకేష్ దృఢ సంకల్పంతో చేసిన యువగలం పాదయాత్రలో ప్రజల కష్టాలను, నష్టాలను చూసి చెల్లించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు రాబోయే 5 ఏళ్లలో కల్పిస్తామని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి పుల్లుకోలు రాజేశ్వరరావు, తిరుపతి పార్లమెంటు వాణిజ్య విభాగం కార్యదర్శి పునుగోటి విశ్వనాథం, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు రవి, తెలుగు యువత తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి హరిప్రసాద్, నియోజకవర్గ ఎస్టీసీఎల్ నాయకులు చెన్నకేశవులు, టీడీపీ నాయకులు పద్మనాభం, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హేమంత్ సుకుమార్, నాని, చంటి తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క సమస్య కూడా రాలా, ఉన్న సమస్యలు వెళ్ళిపోయి. గత ప్రభుత్వంలో లోకేష్ బాబు ఐటీ మినిస్టర్గా ఆయన తెచ్చినటువంటి కంపెనీలు కార్బన్, డక్సన్, జోహో ఇవన్నీ కూడా లోకేష్ బాబు తెచ్చాడు. ఈరోజు ఇటు మ్యాన్పూర్ ఏరియాలో గ్లాస్ ఫ్యాక్టరీ కానీ, ఆ మెడికల్ కంపెనీ కానీ, ఆ మెడిసిన్స్ కంపెనీ కానీ, ఇటు చూస్తే ఈ కంపెనీలు మరి ఈ డక్కను, డిక్సన్, జోహో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వెంకటగిరి నుంచి కూడా ఈరోజు ఒక 15 బస్సుల్లో వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకొని అలా తిరిగి వస్తూ ఉన్నాం. అది లోకేష్ బాబు చేసినటువంటి ఆయన టైంలో ఇచ్చినటువంటి కంపెనీలు, ఆ కంపెనీలో ఇప్పుడు ఉపాధి కల్పించారు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక సంస్థను తీసుకురాలేదే, తీసుకొచ్చి ఉపాధి కల్పించవచ్చు కదా, ఎక్కడా లేదు. అలాంటి అభివృద్ధి పనులు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఎంతసేపటికి ఆయన దోచుకోవడం ఏదో దాచుకోవడం ఇదే అని చెప్పి తెలియజేస్తాను. లోకేష్ బాబు 20 లక్షలు ఉద్యోగాలు చెప్పాడు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 నెలల్లో 2 లక్షల కోట్లు నాసిరకం మధ్యన అమ్మి 1,00,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి పోయింది. ఈరోజు 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు, 30,000 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఘనత ఇది. పూర్తి మంచి నిజం చేస్తారని చెప్పి నాశనకు ముందే మీ జనాలు చంపాడు. ఇలాంటి పనులు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయాల. ఏ కంపెనీలు నటి క్వాలిటీగా అమ్ముకునేవాడు, చనిపోయేవాడు కాదు. ఈరోజు ఆ నాశరకం మందులు తాగి మరి 30,000 మంది చనిపోవడం జరిగింది. లక్షల మందికి ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. తిరుపతి
జిల్లా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పేరును ప్రకటించడంతో కోట మండలం విద్యానగర్లో టీడీపీ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. గ్రామానికి చెందిన తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. స్వీట్లు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి పాషం సునీల్ కు టీడీపీ టికెట్ ఇవ్వడం శుభపరిణామమని చెప్పారు. రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణం పరిధిలో ఉన్న అయ్యప్పరెడ్డి పాలెం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద అండర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రైల్వేకు సంబంధించిన అధికారులు, అయ్యప్పరెడ్డి పాలెం సర్పంచ్, అయ్యప్పరెడ్డి పాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. 40,000 కోట్ల ఖర్చుతో దేశం మొత్తం 554 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరుగుతుందని, ప్రజల రాకపోకలకు సులువుగా ఉండే విధంగా ఈ అండర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేయడం జరిగిందని రైల్వే అధికారులు తెలియజేశారు. శంకుస్థాపన కార్యక్రమం చెన్నై డివిజన్ లో జరగడానికి ఈ రోజు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మీలో ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది. స్వాగతం పలకడానికి మా అదృష్టంగా భావిస్తూ ఈ వీడియో during the Amrit Kaal. As per the vision of our Honorable Prime Minister and the guidance of our Honorable Railway Minister, the Amrit Bharat Station Scheme is the scheme which have been taken up for the development of identified station over Indian Railways. This scheme envisages continuous development of station on the long-term basis. The activities planned under the scheme are improvement to the access of railway stations, circulating areas, waiting halls, toilets, lift and escalators as would be necessary, cleanliness, free Wi-Fi, Kisok for local products through schemes like One Station, One Product. Better passenger information system, executive lounges, nominated space for business meeting, landscaping, etc. Keeping the view the necessity at each station. The scheme also envisages improvement of buildings. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేట విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించిన పొగటం కాలనీ వాసులు, తక్షణమే విద్యుత్ మీటర్లు ఇవ్వాలంటూ డిమాండ్. కొండూరు సత్యనారాయణరాజు తల్లి రాజేశ్వరమ్మ 13వ వర్ధంతి చవట గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం. హాజరైన స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు దామోదరరాజు. కొమ్మనేటరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. హాజరైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్. ఘనంగా అయ్యప్పరెడ్డి పాలెం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద అండర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ వేడుకలు. పాల్గొన్న అయ్యప్పరెడ్డి పాలెం సర్పంచ్, గ్రామస్తులు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.
audio